హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక ఈరోజు రెసిపీ ఆలూ బజ్జీ. ఇది ఈవినింగ్ స్నాక్లోకి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఒక 15 నిమిషాలలో ఈ ఆలూ బజ్జీ చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఇంకా ఈ ఆలూ బజ్జీ ఎలా తయారు చేయాలో మనం ఈరోజు వీడియోలో చూద్దాం. ముందుగా ఇక్కడ నేను ఒక రౌండ్గా పెద్ద సైజుగా ఉండేటట్టు ఒక బంగాళాదుంపలను తీసుకోవాలి. ఈ బంగాళాదుంప తొక్క అంతా తీసేసుకోవాలి. ఇలా తీసి పెట్టుకున్న బంగాళాదుంపని ఒక స్లైసర్ తోటి ఇలా స్లైసెస్గా చేసుకోవాలి, లేదా ఒక చాక్ తోటైనా ఇలా రౌండ్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలాగా చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వీటిని అన్నిటినీ నీళ్ళలో వేసుకొని ఇలా ఒకసారి ఇలా బాగా కడిగి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు శనగపిండి తీసుకోవాలి. ఒక టేబుల్ స్పూను బియ్యం పిండి తీసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూను వాము వేసుకోవాలి. కొద్దిగా వంట సోడా వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ పిండి ఇలా జారుడుగా కలిపి పెట్టుకోవాలి. పిండిని ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఈ బంగాళాదుంపల్ని ఈ పిండిలోకి ఒకసారి డిప్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఇలా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా 2 సైడ్లా తిప్పుతూ కాల్చుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా ఇలాగే వేయించుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఆలూ బజ్జీ రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.